India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువుకున్న రోజుల నుండే వామపక్ష భావాలను అలవర్చుకున్నటువంటి నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి గోవింద్ ఇంటి పేరు ఎవరు పెట్టి పిలిచినా సిఐటియు గోవింద్గా ఆయన సంబోధించడం పరిపాటిగా మారింది. కార్మికుల సమస్యలపై అలుపెరగిన పోరాటం చేసిన ఆయనకు ఆ ఇంటి పేరు దక్కలైంది. అదేవిధంగా ప్రస్తుతం మాత్రం జిల్లాలో పోరాటాలు పట్టింగా చెప్పుకున్న శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు సిపిఎం పార్టీకి తనదైన శైలిలో ఏ విధంగా సేవలు చేయనున్నారు, 2024 ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఏ పార్టీతో వాళ్ళ పైన సాగుతుంది అన్న విషయం మాట్లాడడంతో పాటు గోవింద్ ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు చిన్నప్పటి నుంచి ఒక రైతు కుటుంబం చెప్తున్నారు. నాన్నగారికి కూడాను చదువుపై అంత మక్కువ లేదంటున్నారు. ఆ రోజుల్లోనే ఈ పార్టీ వైపు ఈ భావాల వైపు మొక్కు చూపడానికి అంటే ఏ ఆసక్తికరం మీకు ఇటువైపు మళ్ళించి? ప్రధానంగా మేము చదువుకునేటప్పుడు అప్పరమేశ్వరి అనే ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన ద్వారా మేము ఎస్ఎఫ్ఐలోకి ప్రవేశం చేసిన తర్వాత ఎందులో ఉండే సైద్ధాంతికంగా ఆకర్షితులమై ఈ ఉద్యమాల పట్ల ఆకర్షితులమై మేమేమో అప్పటి నుంచి కూడా ఈ పార్టీలోనికి రావడం అనేది జరిగింది. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మీకు ఈ పార్టీ మీద ఉన్నటువంటి అంటే ఏ భావాల జాలం, అంటే చదువుకున్నప్పుడు ఇది కావాలి, ఒక స్థాయిలో ఉండాలి, ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒక ఆసక్తి తల్లిదండ్రుల్లో ఉంటుంది, కొడుకును మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఆయనకి ఈరోజు మీరు ఈ బాటలో ఉండడం ఆయనకి సంతృప్తి కలిగిస్తుంది? జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఉద్యోగం చేస్తాడు చెయ్యాలనే కోరికతోనైతే మొదట చదివించడము ఉండడము జరిగింది. క్రమక్రమంగా సంఘాల్లో తిరిగిన తర్వాత ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈయన ఉద్యోగంకి వెళ్ళడానికి వాళ్ళు కూడా విడిచిపెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా ఉద్యమాల్లోనే నేను కొనసాగుతాను. 2 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘం నాయకుడిగా పనిచేసిన రోజుల్లో ఉవ్వెత్తున ఉద్యమాలు మీ హయాంలో జరగడం జరిగింది. ఆ ఉద్యమం జరిగిన నేపథ్యమే ఈరోజు గోవింద్కి సిఐటియు గోవింద్గా పిలవడం అనేది పరిపాటిగా మారింది. ఉద్యమాలకు సంబంధించి ఒక దశలో ఏంటంటే జిల్లాలో పెద్ద ఉద్యమాలే జరిగినాయి. అరబిందో, ఆంధ్రాక్స్, రెడ్డి ల్యాబు, శ్యాంపెస్ను, ఎన్ఏసిఎల్, స్మార్ట్ కమ్, గార్నైట్, అదిమే ట్రైమెక్స్, కాన్కాస్ట్, రకరకాల అనేక జూట్ మిల్లులు, జెమ్స్, అలాగే రాష్ట్ర వ్యాప్త రంగాల ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అలాగే అన్ని రకాల సంబంధాలు పోరాటాలు కూడా జరిగినాయి. ఆ పోరాటాలు ఏంటంటే ఆ రోజుల్లోన అణిచివేత వేతనాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. సంవత్సరం 6 నెలలు 10 నెలలు పెద్ద ఎత్తున సమ్మెలు కూడా కొనసాగినాయి. అది దానికి సంబంధం. ఇన్ని సమ్మెలు ఇన్ని పోరాటాల్లో పాల్గొని మీకు ఎన్ని కేసుల్లో ప్రస్తుతం ముద్దాయిగా ఉన్నారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి ఉంటారు? కేసులకు సంబంధించి అంటే మన దగ్గర ఏంటంటే ఉన్న మేరకు సమాచారం మేరకు 320కి పైగా అరెస్టులు అనేవి చేసినాం. అనేక కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా పెండింగ్లో ఉన్నాయి. అనేక సార్లు రిమాండ్తోని జైలుకి వెళ్ళి 10 రోజులు ఉన్నవి, వారం రోజులు ఉన్నవి, 5 రోజులు ఉన్నవి, రిమాండ్కి వెళ్ళి జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అనేక సార్లు జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఉద్యమకారుడికి అయిన తర్వాత ఇవన్నీ పోరాటాలు, కేసులు, జైలు ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేది. అది ప్రస్తుతం చూస్తే ఆశా వర్కర్లు, అదేవిధంగా అంగన్వాడీలు సమ్మె, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మీకు దండిగా పని లభించినట్టుంది. వారి తాలూకా సమ్మె కావచ్చు, వారి నిరసనలకి మేము పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ పోరాటానికి, రేపు ఇప్పుడు జరుగుతున్న సర్వశిక్ష అభియాన్ పోరాటానికి, రేపు 26వ తేదీన జరగబోయే దీనికి కూడా మా పార్టీని సంపూర్ణ మద్దతు ఉంటుంది. ప్రస్తుతం అంగన్వాడీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి వైఖరిని ఏ విధంగా తీసుకో? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు అంగన్వాడీలు. అది ఇవ్వకంటే రకరకాల కారణాలు చెప్పి ఈవేళ ఏమో తలుపులు బద్దలు కొట్టించడం, నిర్బంధాన్ని ప్రయోగించడం చేస్తాండి. ఇది సరైంది కాదు. ఎందుకనంటే ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడతాను. అవి ఎవరు అడిగినవి కాదు, అది అవసరమూ లేదు. స్మార్ట్ మీటర్లు ఎవరికైనా అంతే ఆదానికి శ్రీ సాయి తలకి ఎలక్ట్రికల్ వాడికి లబ్ధి చేకూర్చడానికి పెడతారు. కానీ వీళ్ళకి ఇచ్చింది అందులో సగం కూడా ఉండదు. కానీ పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి 1000 కోట్ల సంపద అప్పనంగా తాకట్టు పెట్టేసి ఇచ్చేస్తారు. పోర్ట్లు కానీ, రోడ్లు కానీ, అదే ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ. కానీ అంగన్వాడీలకి వీళ్ళకి వచ్చేసరికి మీరు మాస్టర్ లెక్కెడతాను. ఇది సరైనది కాదు. వాళ్ళకి ఇవ్వాలి, వారికి న్యాయంగా ఇవ్వాల్సిన కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.
కార్మికుల పక్షాన పోరాడుతున్న మీకు చాలా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎవరి తప్పిదం ఈరోజు ఆ పరిశ్రమలు మూతపడి అందులో పనిచేస్తున్న కూలీ కార్మికులందరూ రోడ్డును పడిపోయి కుటుంబాలన్నీ కూడా ఛిద్రమైపోయే పరిస్థితి. పరిశ్రమలు మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పార్లమెంట్లోనే ప్రకటించినారు 6 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి అని చెప్పి. అలాగే మంజలలో కూడా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి ఈ ప్రభుత్వ విధానం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఐపీ పెట్టి వెళ్ళిపోవడం. ఈరోజు జూట్ మిల్లులు కానీ, లేకపోతే ఇవాళ కాన్కాస్ట్ కానీ, లేక ఇవన్నీ ఇప్పుడు ట్రైమెక్స్, గార్నైట్, రకరకాల పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. దీనివల్ల ప్రభుత్వ విధానాల కారణంగా ఈవేళ పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డును పడుతున్నారు. గతంలో కూడా మేము చెప్పినాం, మూసివేసిన పరిశ్రమ తెరిపించాలని చెప్పి గతంలో కూడా పెద్ద పోరాటం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కార్మికులు సంక్షేమం కోసం మీ సంఘాలు పోరాడుతున్నాయి, కానీ ఆ పరిశ్రమలు తెరిపించాలంటే ఎవరు ఏకమైతే ఈరోజు ఆ పరిశ్రమలు తెరిచి ఆ కార్మికులకు ఉపాధి లభించే అవకాశం? ప్రభుత్వ విధానాల వల్లనే పరిశ్రమలు అనేది మూతపడుతున్నాయి. ఇందులో నీకు ఎటువంటి సందేహము లేదు. ఎందుకనంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత అటు పోటీకి తట్టుకోలేక వాటిని ఇచ్చేసుకోలేక ఈవేళేమో మొత్తం పరిశ్రమలన్నీ కూడా చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ కూడా దెబ్బవుతున్నాయి. అందుకోసం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రక్షణ కల్పించాలా, ఉపాధి పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. కోవాడ అణువిచ్ఛేదం విషయంలో మాత్రం ఆది నుండి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గ్రామస్తులందరినీ అవేర్ చేశారు. కాకపోతే ప్రభుత్వం మాత్రం, కేంద్ర ప్రభుత్వం ముందడిగేసి వారందరినీ కూడా నష్టపరిహారం 6 ప్యాకెట్లు ఇప్పుడు కూడా మీ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతం వాళ్ళందరూ మీతో పాటు ఏకీపించే పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళని వివరి చేస్తారు. కొవ్వాడ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన కృషిని కాదు, ఒక జిల్లాకు ప్రాంతానికి సంబంధించి. కొవ్వాడలో అనుపవరకు పెట్టడం అనేది శ్రీకాకుళం జిల్లాలో అనుభవం పెట్టడమే. ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా సమస్త జీవకోటి సర్వనాశనం అయిపోద్ది. అటు కాకినాడ నుంచి ఇటు ఛత్రపూర్, ఒరిస్సాలో ఛత్రపూర్ వరకు. అందుకోసం ఏంటంటే ఈవేళ బీజేపీ ఏమో ఇక్కడేం పెట్టాలని చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే అధికార ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈవేళ వామపక్షాలే గతంలో కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి పోరాటం చేసినాయి. ప్రకాష్ కరత్ గారు వాళ్ళంతా వచ్చి పెద్ద ఎత్తున సదస్సులు, సెమినార్లు ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. ఇంకా దాని మీద పోరాటం అందరమూ చేయాలి. ఇదేదో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రశ్న అయితే కాదు, అది దానికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మీ పోరాటాలకు అక్కడి నుంచి ఎటువంటి స్పందన లభించే అవకాశం? ఇంతలా అవేర్ చేస్తూనే కేవలం కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అంటే 6-7 గ్రామాలే తప్ప, కానీ శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా అది పట్టే పరిస్థితి కనిపించట్లేదు. దానికి సంబంధించి దాని తీవ్రత అనేది ఎవరికి తెలియడం లేదు చాలామందికి. అది దాని నుంచి వచ్చే రేడియో దాని వలన భూమి, నీరు, గాలి విషతులీమవుతాయి. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధులు ఇచ్చేస్తారు. అందుకోసం ఏంటంటే ఇది అంతేకాని మన భూకంపాల జోన్లో ఉంది. భూకంపాల జోన్లో ఉంది కాబట్టి ఏ చిన్న ప్రమాదం జరిగినా, మానవ తప్పిదం కానీ, ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా మొత్తం సమస్త జీవకోశం నాశనం అయిపోద్ది. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం. దానికి సంబంధించి అవేర్నెస్ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. పోరాటాల పురిటికట్టు చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మునుపుట్ల పార్టీ బలంగా లేదు అన్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే గతంలో చాలామంది పొలిటికల్ అంటే పార్టీతో పాటు పొలిటికల్గా కూడా ఒక ఐడెంటిటీ ఉండేది. గతంలో చాలామంది కూడా ఎన్నికల్లో గెలడం జరిగింది. ప్రస్తుతం రాజకీయ పరంగా ఎందుకు ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాం? పార్టీకి సంబంధించి ఎప్పుడునూ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటాలు అనేది మేము కొనసాగిస్తాం. ఇప్పుడు కొనసాగిస్తాం, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎన్నికల కోణం నుంచి చూసి మీకు సీట్ వచ్చిందా, లేకపోతే ఎన్ని సీట్లు పోటీ చేస్తారనేసి కూడా మనకు అడుగుతుంటారు. అందుకోసం ఏంటంటే ప్రజా పోరాటాలు జరిగేటప్పుడు, ప్రజా ఉద్యమాలు జరిగేటప్పుడు ఒక వ్యవస్థ మార్చాలని వెళ్ళేటప్పుడు ఒక సీటా 2 సీట్ల ఏటని కాకుండా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ వ్యవస్థ మార్పు కోసం కృషి చేయడమే ఈ పార్టీ. అందుకోసం ఈ పార్టీ ఎక్కడ ఉందో అక్కడ ఉంది కాదు. కొన్ని పార్టీలు కానీ ఉంటే ఈ రాష్ట్రం దాటితే కనిపించవు జెండాలు, కొన్ని జెండాలు ఏమి దేశం దాటితే కనిపించవు. కానీ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోనూ అన్ని దగ్గరలో ఉంటుంది. కానీ దీని మీద ఇంతకు ముందులా లేదు, అది లేదు, ఎప్పుడు ఇది ఉండే ఉంటుంది. ఇది మొత్తం ఈ సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపేదే ఎర్ర జెండా, అంతే తప్ప ఇంకో జెండా ఈ సమాజంలో సమస్యల పరిష్కారం చూపలేదు. అందుకోసం ఈ జెండా అజేయంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంటే పోరాటాలతోనే పరిష్కారం, లేకపోతే పొలిటికల్గా కూడా పరిష్కారానికి వేదిక కావచ్చు కదా. గతంలో ఘనభవి ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ప్రజా సమస్యల ద్వారా
ప్రజా పోరాటాల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మేము ప్రజా పోరాటాలు అనేవి నిర్వహిస్తడం జరుగుతుంది. 2024 సమీపిస్తూ ఉంది. ఈసారి ఏ పార్టీతో కలిసి ప్రజాక్షేత్రంలోకి మీరు ఎన్నికలు వెళ్ళాల్సిన నిర్ణయం తీసుకో? బీజేపీని ఓడించాలి. దీనికి సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఎవరితో వెళ్తారు ఏంటనేది అది మా రాష్ట్ర పార్టీ, మా కేంద్ర పార్టీ అవి నిర్ణయిస్తాయి తప్ప జిల్లాల్లో దానికి ఏమీ కొత్తగా ఏం మాట్లాడడానికి ఏమి ఉండదు. దానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం 4 సంవత్సరాలు 7 నెలలు కావచ్చు వైసీపీ పార్టీ పాలనపై మీ అభిప్రాయం? వైసీపీ పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఏవైతే అనేకమైన కొన్ని ప్రజా సమస్యలు ఉన్నాయో మన జిల్లాకు సంబంధించి నేను ప్రధానంగా మాట్లాడాలనుకుంటాను. ఈవేళ మన జిల్లాలో ఉన్న ప్రధానమైన అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కారం కోటరామూర్తి స్టేడియం దానికి కడతామన్నారు, ఇంతవరకు కట్టలేదు. ఆఫ్షోర్కి సంబంధించి నిధులు కేటాయించినామన్నారు, దాన్ని కూడా కొనసాగించాలి. అవేమో నిధులు కేటాయించినారన్నారు తప్ప పని జరగడం లేదు. అలాగే జీడికి మద్దతు ధర లేక రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మన జిల్లాలో ప్రధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది డెడ్ ఎండ్ వైద్యం. అంటే ఇప్పుడు కూడా ఏదైనా ఒక న్యూరాలజీకి సంబంధించి ఏదైనా వస్తే మళ్ళీ కేజీహెచ్కే వెళ్ళవలసి వస్తుంది. ఏదో గుండెపోటుకి సంబంధించి వస్తే ఎక్కడి నుంచి అటు వెళ్ళవచ్చు. అందుకోసం ఈ జిల్లాలోని అనేక సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లాలోని సమస్యలు పరిష్కరించడం లేదు. అంతేకాకుండా ఈవేళ వైసీపీ బీజేపీతో అంటగాగి ఈవేళ మొత్తం దీనికి సంబంధించి పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ విధానపరంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీరు చెప్పే దాంట్లో నుండి బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు. దానిలో వైసీపీ విలీనం ఉంది కాబట్టి అంటే టీడీపీ జనసేనతో పాటు కలిసి వెళ్ళే పరిస్థితులు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు మీరే స్పష్టం. ఎన్నికలకు సంబంధించి దానికి సంబంధించి జిల్లా పరిధిలో మేము మాట్లాడడానికి ఏ ఒక్కటి ఉండదు. మేము మాట్లాడడం కూడా అది ఏదైనా ఉంటే రాష్ట్రము కేంద్రమే మాట్లాడాలి తప్ప ఎన్నికలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి ఏమీ సంబంధం లేదు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు కార్యాచరణ రూపొందిపోతాం కొత్తగా బాధ్యతలు తీసుకు? జిల్లాకు సంబంధించి ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద ఇప్పటికే కార్యాచరణ చేసి పోరాటాలు అనేవి కొనసాగిస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తీసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. 10 నియోజకవర్గాలను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి ఈసారి సిపిఎం పార్టీ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధపడుతుంది? ఏదైనా దానికి సంబంధించి మేము ఎంతవరకు ఏం ఆలోచన చేయలేదు. దానికి సంబంధించి పార్టీ పరంగా రాష్ట్ర పార్టీ పరంగానే ఏదైనా ఉంటే తప్ప జిల్లాగా మేము ఇంకా దాని మీద ఏమీ ఆలోచన చేయలేదు. విద్యార్థి దశ నుండి తనకు విప్లవ భావాలపై ఆకర్షితులైన తను మాత్రం విద్యార్థుల సమస్యపై అప్పటి నుండే పోరాటాలు చేసినాం. తదనంతరం మాత్రం ఆ పార్టీలో కొనసాగుతూ కార్మిక సమస్యలను పరిష్కరించడం తనదైన శైలిలో పోరాటాలు చేయడం ఈరోజు సిఐటియు గోవింద్గా తనకు అందరూ కూడా సుపరిచితులని చెప్తున్నారు. ఈరోజు జిల్లాలో మాత్రం పార్టీ బలోపేతంగా తనదైన శైలిలో కార్యాచరణ రూపొందించాం. 2024 ఎన్నికల్లో మాత్రం పార్టీ ఆదేశాల మేరకు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలనే విషయం పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకే ముందుకు సాగుతుందని చెప్తున్నారు. పరిశ్రమలు మూతపడడానికి మాత్రం కేవలం బీజేపీ పార్టీ తాలూకా నిర్ణయాల కారణం కూడా స్పష్టం చేస్తున్నారు. కార్మికుల సమస్యలతో పాటు అంగన్వాడీలు ఏదైతే సమ్మె బాట పడుతున్నారో వారి సమస్యలపై మాత్రం ముందుంది. ఈ పోరాటానికి మాత్రం తమ మద్దతు ఇస్తాం. ఎక్కడ సమస్యలు ఉన్నాయో కూడా సిపిఎం పార్టీ మాత్రం తమదైన శైలిలో పోరాటాల్లో కొనసాగిస్తామని కూడా సిఐటియు గోవింద్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.